కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు అని హరీష్ రావు గారు చెప్తున్నారు. అంటే అలా తెలంగాణ ఆత్మగౌరవంలో నేను కూడా ఉన్నా కదా, ఉమ్, మరి ఉమ్, అట్లాంటిది ఏముండదు. గతంలో ప్రశ్నించిన వాళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి, ఎంక్వైరీ ఆఫీసర్లు అడిగిన దాన్ని బట్టి కేసీఆర్ గారికి నోటీసులు రావడం జరిగింది. ఉమ్, నిన్న మొన్న ఏ నీచ నికృష్టుడు సంతోష్ అవుతున్నాడో ఉమ్, ఆ సంతోష్ సిటీకి వెళ్ళాడు కదా, ఉమ్. ఆ సంతోష్ ఏం చెప్పుకుంటాడో ఆ సంతోష్ చెప్పిన దాన్ని బట్టి కేసీఆర్ గారికి నోటీస్. హ్యాపీగా బయటకు వచ్చింది కదా సంతోష్ రావు సిట్ విచారణ తర్వాత మంచిగా నవ్వుకుంటా. హ్యాపీగా బయటకు వచ్చిండంటే కేసీఆర్ గారిని ఇరికించిండు అక్కడ పోయి. ఉమ్, కేసీఆర్ ని వెళ్ళమని చెప్పిండొచ్చు, కేసీఆర్ ఏపిచ్చిండు అని చెప్పిండు కావచ్చు. మరి హ్యాపీగా వచ్చిండు అని అంటే ఇంకా అందులో అర్థం అంతే ఉంటది కదా. ఉమ్. అంటే ఇవన్నీ జరుగుతున్న సంతోష్ రావును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు అందరూ? ఎవరు కాపాడుతున్నారు సంతోష్ రావుని? నాకు తెలిసి అయితే ఆ నందినగర్ ఇంటనో ఫామ్ హౌస్ లో 4 గోడలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎవరెందుకు శకుని సంతోష్ కాపాడతారు? శకుని సంతోష్ కాపాడాల్సిన అవసరం ఎవరికి? ఒకవైపు మీరు ఆరోపణలు చేస్తున్నారు, మరోవైపు కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ వెంట సంతోష్ రావు ఎప్పుడు ఉంటాడు కదా. అవునండి, కేసీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికి పట్టిన చీడ పీడ అన్ని నీచ నికృష్టుడే సంతోష్ కాబట్టి ఉంటాడు. నేను నీడని నేను అన్నట్టు కేసీఆర్ గారిని అంతం చేసేదాకా ఉంటాడు అట్లనే. సో ఈ మనీ లాండరింగ్ సంబంధించిన అంశం గురించి ఏం చెప్తారు? ఈడీకి అప్పచెప్పినారు, ఏం చెప్తారు? నేనేం చెప్పేదే లేదు, నేను కంప్లైంట్ అన్న కాబట్టి నేను కంప్లైంట్ చేశాను. లాస్ట్ వీక్ కంప్లైంట్ చేస్తే ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలని అడిగారు. ఆ డీటెయిల్స్ తోటి మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి చూస్తున్నాము అన్ని అన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. నెక్స్ట్ మంత్ 16th రమ్మన్నారు నన్ను. నెక్స్ట్ మంత్ 16th మళ్ళీ వస్తాను. మళ్ళీ ఏది అడిగినా కూడా నేను వారికి సహకరించడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళు ఏది అడిగినా కూడా నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను.